సో ఐ థింక్ ఎక్సర్సైజ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్, నాట్ ఓన్లీ క్యాన్సర్స్కి కాదు, వేరే డిసీజెస్కి కూడా. ఆంకాలజీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మీరు ఎలాంటి డిఫరెంట్ మోడర్న్ టెక్నాలజీ వాడతారు? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వన్ మెయిన్ పాయింట్ ఇస్ అందరికీ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక లేడీకి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి వేరే లేడీకి ట్రీట్మెంట్ రావడం అనేది కాదు, రైట్? ఎవ్రీ వన్ హ్యాస్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్, కేస్ టు కేస్ బేసిస్ పై చేయాలి. అండ్ నేను సర్జన్ని, కానీ నేను ఒక్కదాన్నే క్యూర్ చేస్తానని చెప్పలేను. బికాజ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆర్ ఈవెన్ బ్రెస్ట్ నాన్ క్యాన్సరస్ ట్రీట్మెంట్ ఆల్సో చాలా లైక్ కీమోథెరపీ అయినా, రేడియేషన్ అయినా, ఫిజియోథెరపీ అయినా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలామంది ఇన్వాల్వ్ అయ్యి. అండ్ అగైన్ బిఫోర్ దాట్, అన్నిటికంటే ముందు రేడియాలజీ అంటే డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ దట్. అ గుడ్ రేడియాలజిస్ట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అండ్ పాథాలజిస్ట్ ఉంటారు, అందరు కలిపితేనే ట్రీట్మెంట్ అవుతుంది. మోడర్న్ టెక్నాలజీ అంటే ఇట్స్ బేసికలీ మీ చేతిలో ఏముంది అని చదివి, లైక్ ద న్యూ రీసెర్చ్, అవన్నీ రీసెర్చ్ వచ్చినవి, స్టడీస్ వచ్చినవి, అవన్నీ చూసి వాడాల్సిందే. బట్ న్యూ టెక్నాలజీ అనేది ఇట్స్ స్టిల్ కమింగ్ అప్, ఇట్స్ నథింగ్ న్యూ రైట్ నౌ. చాలా చేంజెస్ వచ్చినాయి పాతకాలానికి ఇప్పటికీ బికాస్ ఆఫ్ సో మెనీ స్టడీస్. బట్ ఐ వుడెంట్ సే ఎనీ మోడర్న్ టెక్నిక్స్, చాలా మార్పులు వచ్చినాయి అంతే. మీరు ఈ ట్రీట్మెంట్ ఈ 4 years జర్నీలో ఎక్కడైనా ఎమోషన్కి లోనైనా ఏ పేషెంట్తో అయినా? యా చాలాసార్లు ఇన్ఫ్యాక్ట్ 3-4 times ఇట్ హెస్ హ్యాపెండ్ వెన్ ఓపీడీలో కూర్చుంటున్నాను, వస్తారు నాతో మాట్లాడతారు. కొన్ని కేసెస్ ఐ జస్ట్ కాంట్ హ్యాండిల్ ఇట్. అండ్ దేవర్ సో మెనీ టైమ్స్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద క్లినిక్. నేను ఇంకా అంటే మొత్తం డీల్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజుకి ఇంటికి వెళ్ళిపోయి ఒక్కరోజు అయితే వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు కూడా చేసేది ఉంది. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ ఆల్సో టు సీ వెరీ వెరీ యంగ్ ఉమెన్ అండ్ అన్ఫార్చునేట్లీ బయట మిస్డయాగ్నోస్ అయ్యి లాస్ట్ స్టేజ్లో రావడం, చిన్న చిన్న పిల్లలతో రావడం. అండ్ సమ్టైమ్స్ దే బ్రేక్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. యాజ్ ఎంత చేయగలిగినా కూడా చాలా మందిని ఓవర్కమ్ చేసిన 3-4 cases ఉంటాయి అందరి లైఫ్లో. సో ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ అండ్ just overcome it. Kari, thankfully, all of them are doing decently well. In fact, tomorrow day after tomorrow, I have a surgery of one patient like this. After 2 years of treatment, she's finally normal. So it's nice to see the second half also. అయితే జాయ్ఫుల్ మూమెంట్స్ కూడా చూసారు చాలా మంది రోగులు. Yeah. Sometimes it's really nice to see them. మొత్తం ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి లైక్ ఇలా అయిపోయింది, మళ్ళీ 6 months తర్వాత వస్తారు. ఫాలోఅప్కి వచ్చినప్పుడు మళ్ళీ చూసి లైక్ ఆ పరిస్థితిలో ఎలా చూసామో ఇప్పుడు మళ్ళీ చూడడం. ఇట్స్ వెరీ నైస్ టు సీ దెమ్ అండ్ దర్ కిడ్స్ గ్రో అప్. సో ఇట్స్ నైస్ టు సీ దెమ్ ఆన్ ది అదర్ ఎండ్ ఆల్సో. బ్రెస్ట్ క్యాన్సర్ కాకుండా అదర్ దాన్ చాలా క్యాన్సర్స్ వస్తున్నాయి. వాటికి కూడా మనం ఎట్లా ప్రిపేర్డ్గా ఉండాలి అండి? వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే మన దగ్గర అంత ప్రాపర్ గైడెన్స్ కానీ అది ఉన్నాయి మన దగ్గర గైడెన్స్ అనేది ఉన్నాయి. వి ఫాలో గైడ్ లైన్స్, బట్ పేషెంట్స్ ఫాలో రైట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సో ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన గైడ్ లైన్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వెళ్ళి డాక్టర్ని ముందు కలవండి అండ్ అట్లీస్ట్ దే విల్ టెల్ యూ మీరు హై రిస్కా కాదా అనేది. అండ్ ఒక్కొక్క క్యాన్సర్కి వేరే స్క్రీనింగ్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. సో మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎనీవేస్ చెప్తారు. సో అది ఫాలో అయితే చాలు. అండ్ బిసైడ్స్ దట్ డాక్టర్ దగ్గర ఇందాక చెప్పినట్టు ఎక్సర్సైజ్ అనేది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి, గుడ్ డయట్ అనేది, ఇవి 3 ఫాలో చేస్తే లాట్స్ ఆఫ్ ఇష్యూస్ విల్ బీ సార్టెడ్.